ఆదోని పట్టణం నుండి బయలుదేరి 30 కిలోమీటర్ల దూరంలో గల శ్రీ ఉరుకుంద ఈరన్న క్షేత్రానికైతే వెళ్తున్నాము. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వీరన్నగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమే ఈ ఉరుకుంద క్షేత్రం. ఇక్కడికి రావాలంటే ఆదోని నుండి ప్రతి అరగంటకు బస్సు సౌకర్యం అయితే ఉంది. ఇక్కడ మనం శ్రీ లక్ష్మీనరసింహస్వామి తోరణం అయితే చూడొచ్చు. ఇక్కడ నుంచి ఉరుకుంద వచ్చేసి 7 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక్కడికి రావాలంటే ఆదోని నుండి ఎమ్మిగనూరు నుండి ప్రతి గంటకు ఒక బస్సు సౌకర్యం అయితే ఉంటుంది. ఇక్కడ పుణ్యక్షేత్రం గురించి కొద్దిగా తెలుసుకుందాము. ప్రతి ఏటా శ్రావణ మాసంలో స్వామివారికి ఉత్సవాలు అయితే జరుగుతాయి. ఆ స్వామి మహిమాన్వితమైన స్వామి, కోరుకున్న కోరికలైతే తప్పకుండా తీరుతాయంట. ఎంతో మహిమగల స్వామి. ఇక్కడ కాలువనైతే చూసుకోవచ్చు మనం. నీళ్లు చాలా ప్రవహిస్తూ ఉన్నాయి. పలికే దేవుడిగా ఉరుకుంద ఈరన్న స్వామి ప్రసిద్ధి చెందాడు. ఇక్కడ స్వామివారిని స్మరించి దర్శించిన కోరిన కోరికలు తీరుతాయి. ఇదే ఉరుకుంద క్షేత్రం. ఈ పుణ్యక్షేత్రానికి కొద్ది మీటర్ల దూరంలో ఈ కాలువ అయితే మనం చూసుకోవచ్చు. ఈ కాలువలో స్నానాలు చేసుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. స్వామివారికి ఇష్టమైన వారాలు సోమవారము మరియు గురువారము, అలాగే అమావాస్య కూడా చాలా ఇష్టమైన రోజు. స్వామివారి దర్శనానికైతే మనం వెళ్ళిపోదాము. ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి తోరణం ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంది. గుడి లోపలికి వెళ్దాము. వెళ్తూ ఉంటే మనకు ముందుగా ఈ తోరణం దాటి ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్లో వచ్చేసి అన్ని షాపులు అయితే కనబడతాయి. ఇటు స్ట్రైట్గా వెళ్తే మనకు సెల్ ఫోన్ భద్రపరచు గదులు మరియు దర్శనానికి దారి అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి. అయితే మనం ఇక్కడ నుంచి ఈ షాప్స్ చూసుకుంటూ అక్కడికైతే వెళ్దాము. దర్శనానికైతే ఇక్కడ నుంచి వెళ్ళాలి. అతి శీఘ్ర దర్శనము, ప్రత్యేక దర్శనము మరియు ధర్మ దర్శనం అయితే ఉంటుంది. ఈ 4 దర్శనాలు అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఉరుకుంద ఈరన్న స్వామి కొలిచిన వారికి కొంగు బంగారం, కోరిన వెంటనే భక్తుల కోరికలు తీర్చే దేవుడిగా స్వామివారికి పేరు. ఈ క్షేత్రం వందల సంవత్సరాలుగా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఉరుకుంద గ్రామం సమీపంలో ఈ ఉరుకుంద క్షేత్రం నెలకొంది. ఇతర రాష్ట్రాల ప్రజలు తమ ఇంటి దేవుడిగా పూజిస్తున్నారు. స్వామివారి మహిమలు తెలిసి అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని అయితే దర్శించుకుంటూ ఉంటారు. మనం కూడా దర్శించుకుందాం. స్వామివారి దర్శనం చేసుకోండి. జై వీరన్న స్వామి. ఇక్కడ మనం ఫోటోలో చూసుకోవచ్చు వీరన్న స్వామి ప్రతిమలు. కోరికలు తీరిన అనంతరం భక్తులు తమ పిల్లలకు ఉరుకుందప్ప, ఈరన్న, అశ్వర్థప్ప అన్న స్వామి పేర్లు పెట్టుకొని తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. దాదాపు 1 నెల రోజుల పాటు స్వామివారికి ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. స్వామివారిని ప్రీతి పాత్రమైన సోమవారం మరియు గురువారాల్లో భక్తులు వేల సంఖ్యలో వస్తారు. ఇక్కడ మనం స్వామివారి ఫొటోస్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ వీటిని విక్రయించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఫొటోస్ అన్నీ. శ్రావణ మాసం 3వ సోమవారం దగ్గర 30 లక్షల మంది భక్తులు
స్వామివారికి దగ్గరికి వస్తారని, వచ్చి దర్శించుకుంటారని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఆ ఒక్కరోజే స్వామివారికి దాదాపు 2 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ మనం బయట నుంచి చూసుకుంటే గుడి గోపురాలు ఈ విధంగా కనపడుతున్నాయి. ఇక్కడ మనం దుకాణాలు, తినుబండారాలు అయితే చూసుకోవచ్చు. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారి దర్శనానికి శ్రావణ మాసంలో వస్తే బాగుంటుంది. ప్రతిరోజు అయితే ఇక్కడ దర్శనాలు లభిస్తాయి. సంవత్సరం పొడవునా స్వామివారిని దర్శించుకోవచ్చు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వీరన్నగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఇది. ఈ చుట్టుపక్కల గ్రామాల వారైతే తండాలుగా వచ్చి స్వామివారిని అయితే దర్శించుకోవడం జరుగుతుంది. ఈ స్వామివారిని దర్శించుకున్నందుకు సంతోషంగా ఉంది.